ఐపీఎల్ 2025 గురించి అప్పుడే హీట్ మొదలైంది. మెగా వేలంపై ఇప్పటి నుంచే హాట్ గా డిబేట్ నడుస్తోంది. రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ నిబంధనలు ఇంకా రిలీజ్ కాలేదు. కానీ ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. 5 ప్లేయర్లను రిటైన్ చేసుకునేలా కొన్ని జట్లు ఇప్పటికే వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దారేటు అనే చర్చ ఎక్కువైంది. ఎందుకంటే మాజీ కెప్టెన్ ను ముంబై ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఓ రకంగా స్టార్ ప్లేయర్ ను యాజమాన్యం అవమానించినట్టే అని కొందరు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. 5 సార్లు టైటిల్ అందుకున్న కెప్టెన్ ను వదిలేస్తే అది జట్టుకే మైనస్ అంటున్నారు. రోహిత్ అంటే ఒక ప్లేయర్ మాత్రమే కాదని బ్రాండ్ అని చెప్పుకుంటున్నారు. మరికొందరు అభిమానులు మాత్రం ముంబై ఫ్రాంచైజీని హిట్ మ్యానే వదిలేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత సీజన్ కు ముందు కెప్టెన్సీ నుంచి తప్పించిన జట్టుతో ట్రావెల్ కావాల్సిన అవసరం లేదంటున్నారు. వేలానికి వెళ్తే హిట్ మ్యాన్ కుండే క్రేజ్ ఏంటో తెలుస్తుందంటున్నారు. మరో 3-4 ఏళ్లు క్రికెట్ ఆడే సత్తా రోహిత్ కు ఉందంటున్నారు. వచ్చే సీజన్ లోనూ ముంబై ఇండియన్స్ ను హార్దిక్ పాండ్యానే లీడ్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఈసారి ఫ్రాంచైజీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. లక్నో సూపర్ జైంట్స్ ను కేఎల్ వదిలేయడం పక్కా అని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు. గత సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ రాహుల్ మధ్య వాగ్వాదం జరిగిందన్నట్టుగా ఉన్న సీన్ దుమారమే రేపింది. అప్పటి నుంచే మరో ఫ్రాంచైజీకి స్టార్ ప్లేయర్ వెళ్తాడనే వాదన ఎక్కువైంది. అందుకు తగినట్టే సొంత జట్టుకు మళ్లీ వెళ్లాలని ఉందని ఇటీవలే రాహుల్ అన్నాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జత కట్టే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. గతంలో ఆర్సీబీ తరఫున రాహుల్ బరిలో దిగాడు. అంతర్జాతీయ క్రికెట్ అయినా ఐపీఎల్ అయినా ఆసీస్ మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ స్టైలే వేరు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు ఈ స్టార్ గుడ్ బై చెప్పాడు. కానీ లీగుల్లో కంటిన్యూ అవుతానని అన్నాడు. ఐపీఎల్ లో గత సీజన్ లో పెద్దగా రాణించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ కు అడ్వాంటేజ్ కాలేకపోయాడు. సీనియర్ గా జట్టుకు శుభారంభాలు అందించలేకపోయాడు. దీంతో వార్నర్ ను ఢిల్లీ వదిలేసేలా ఉంది. ఈసారి రిటైన్ చేసుకోవడం కష్టమే అనే అంచనాలు ఉన్నాయి. దీంతో వేలానికి వార్నర్ వెళ్లాల్సి ఉంటుంది. అయితే వేలంలో ఆసీస్ మాజీ ప్లేయర్ కు భారీ ధర దక్కే అవకాశం కనిపిస్తోంది. T20లో మోస్ట్ డేంజరస్ ఆల్రౌండర్ అనగానే గ్లెన్ మాక్స్వెల్ పేరు గుర్తొస్తోంది. అయితే గత ఐపీఎల్ లో మాక్స్వెల్ రాణించలేదు. బ్యాటర్ గా బౌలర్ గా విఫలమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారంగా కనిపించాడు. అందుకే ఈసారి మ్యాక్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ను వదిలేస్తుందనే టాక్ ఎక్కువైంది. సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ ను కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వదిలించుకునే అవకాశం ఉంది. డుప్లెసిస్ కు వయసే మైనస్ అవుతోందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా స్టార్ వయసు 40 సంవత్సరాలు. ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని డుప్లెసిస్ ను వేలానికి వదిలేసే ఛాన్స్ ఉంది. సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ను రిటైన్ చేసుకోకుండా యువ ప్లేయర్ కు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలనే యోచనలో ఆర్సీబీ ఉందని ప్రచారం జరుగుతోంది.